గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియూ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమియూ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవునవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రం సమయంలో మీ సన్నిధికి చేరడానికి మాకు దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఏడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి ప్రభువా, మీ ప్రేమ, మీ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి కృప చూపించండి. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యాన్ని మాకు నేర్పిస్తూ, మాకు బోధిస్తూ, మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మీ స్వరం వినడానికి సహాయం దయచేయండి. మా పాపాలని, అతిక్రమాలని క్షమించి ప్రభువా నాయన స్వరం వినే అవకాశం దయచేయమని, విశ్వాసంలో ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయమని, ప్రభు జ్ఞానం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. ప్రభు మీ ప్రత్యక్షతలో ప్రభు ఎదగడానికి కృప చూపించమని, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ స్వరం వినిపించమని, గ్రహించగలిగే హృదయం దయచేయమని, ప్రభు నాయన వినగలిగే చెవులు దయచేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. భూమి గుండ్రంగా ఉంది అని చెప్పక మునుపు ఆల్మోస్ట్ ఒక 1700 సంవత్సరాల వరకు భూమి బల్లపరుపుగానే ఉందని ప్రజలు నమ్మేవాళ్ళు. అయితే ఆ తర్వాత కొంతమంది గ్రీకు ఫిలాసఫర్స్, గ్రీకు తత్వశాస్త్రం చదివిన వాళ్ళు కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఈ యొక్క గ్రహణాలు ఇవన్నీ చూసి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవన్నీ చూసి వాటిని బట్టి వాళ్ళు భూమి గుండ్రంగా ఉంటుందని అరిస్టాటిల్ లేకపోతే కాపర్నికస్ అనే వాళ్ళు కొన్ని విషయాలని కనుక్కున్నారు. అయితే అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 1700 సంవత్సరాల వరకు ఇలా బల్లపరుపుగా ఉందనే నమ్మేవాళ్ళు అసత్యాన్ని. అంటే అని మనం మామూలుగా మన మానవ నైజమే
అబద్ధాలని నమ్మేటట్లు ఉంటదని సైకాలజిస్టులు మనసును మానసిక వైద్యులు లేకపోతే మనసును అధ్యయనం చేసిన వాళ్ళు సైకియాట్రిస్టులు చెప్పేది ఏంటంటే, మనిషి జనరల్‌గానే అబద్ధాన్ని ఈజీగా నమ్ముతాడు అన్నది వాళ్ళ అధ్యయనాల్లో తేలింది. వాళ్ళు చాలా పరిశోధనలు చేసి, ఎక్స్‌పెరిమెంట్స్ చేసి కనుక్కున్న విషయం ఏంటంటే, ఎక్కువ నమ్ముతారు. మీరు చూడండి, ఈ యొక్క ఇంటర్నెట్‌లో, ఈ సోషల్ మీడియాల్లో, వాటిలో, యూట్యూబుల్లో వాటిలో చూస్తే ఎక్కువగా వైరల్ అయిపోయేది. ఎక్కువగా అందరికి ఎక్కువ ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోయేది. లేకపోతే ఎక్కువ మంది ఎక్కువ ఇంట్రెస్ట్‌గా చూసే విషయాలన్నీ కూడా అబద్ధాలే ఎక్కువగా ఉన్నాయని ఈ ఆహ్, చా మనకి సర్వేల్లో కూడా వాటిల్లో కూడా ఈ ఇంటర్నెట్ వాటిలో చూసేవాళ్ళు అధ్యయనం చేసి కనుక్కున్నారు. ఎక్కువ వైరల్ అయ్యేవన్నీ ఎక్కువగా అబద్ధపు న్యూస్ యొక్క హాక్స్ న్యూస్‌లే లేకపోతే ఫేక్ న్యూస్‌లే అబద్ధాలే ఎక్కువ మంది చూస్తున్నారు అన్నది తెలుసుకున్నారు. చాలా అబద్ధాలు. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ చూస్తే వాళ్ళు కూడా ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతా ఉంటారు. అయినా సరే ప్రజలు నమ్ముతా ఉంటారు. ఇలాగా చాలా సార్లు అంటే మనకి ఈజీగా మనం అర్థమైపోతాం మీకు. అంటే ఇంత వివరించాల్సిన అవసరం కూడా లేదు. మనకు తెలుసు. చాలా మనకు మనం ఆహ్, మనం మనం వినే ఉంటాం చాలా సార్లు. ఆహ్, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చేస్తదని చెప్పి ఒక సామెత లాంటిది కూడా ఉంది. అంటే స అసత్యం అన్నది ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోతది. నెక్స్ట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తది అన్నది మనకి తెలుస్తా ఉంది. ఆహ్, ఇంకోటేంటి మనిషిగా మనుషులుగా కూడా మనం కూడా అబద్ధాలు మాట్లాడడం, అబద్ధాలకు ఆకర్షితులవ్వడం, అబద్ధాలు మాట్లాడడం ఫ్రీక్వెంట్‌గా మనం చూస్తా ఉంటాం. ఇటువంటి ఆహ్, సంఘటనలు మన జీవితాల్లో చాలా చూసే ఉంటాం. మనం చిన్నప్పటి నుంచే మనం ఇటువంటి అవగాహన కలిగి మనకి ఉంటాం. ఇక్కడ మనం గడిచిన వారాలుగా మనం చూస్తున్నప్పుడు గలతీ సంఘంలో అదే జరుగుతుంది. అంటే వాళ్ళు సత్యాన్ని ఎవరైతే పౌలు భక్తుడు సత్యాన్ని వాళ్ళ ముందుంచి దేవుడు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడి ఏ మాటలైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో ఉంచాడో, ఆయన మనసులో ఉంచాడో, ఆ తలంపులన్నిటిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి స సం మన్ సువార్తని దైవపరమైనటువంటి దేవుడు డైరెక్ట్‌గా ఇచ్చిన సువార్తను వాళ్ళు ముందుంచినప్పుడు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు, నమ్ముకున్నారు. క్రైస్తవ జీవితంలో ఎదుగుతా ఉన్నప్పుడు, తప్పుడు బోధకులొచ్చి వాళ్ళు సున్నతి పొందాలి, ఆచారాలు చేయాలి, లేకపోతే యూదుల్లాగా మీరు కూడా అయిపోవాలని అటువంటి మాటల్ని వాళ్ళ ముందుంచినప్పుడు, వాళ్ళు చాలామంది అటువంటి వాటికి ఆకర్షింపబడిపోయి, వాటి వైపు తిరిగిపోతూ, దేవుని నుంచి దూరమైపోతూ, కృప నుంచి దూరమైపోతూ ఉన్నారన్నది మనం గడిచిన వారాలుగా మనం చూస్తా ఉన్నాం. దానినే అంటే సువార్తని ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. పౌలు భక్తుడు సువార్త నిజం. ఈ సువార్త అన్నది నమ్మండి. నేను అబద్ధం ఆడట్లేదు. గడిచిన వారం అయితే ఆ మాట కూడా ఆ వచనం కూడా మనం చదివాం. నేను అబద్ధం ఆడట్లేదు అన్న మాట కూడా ఆయన అన్నాడు. అంటే అంత గోజాడుతా ఉన్నాడు. ఆయన ఆయన చూడండి మీరు నమ్మండి. నేను చెప్పిన మాటలన్నీ సత్యం అని. ఎందుకంటే మనుషులు ఈజీగా అసత్యాన్ని నమ్ముతుంటే దేవుడు పౌలు భక్తుని కూర్చిన భారం గాని, బగ్ మ మనం కూడా చూస్తే క్రైస్తవ్యం ఈ రోజుల్లో ఇదే పరిస్థితులు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు క్రైస్తవ్యం. చాలా మందికి అర్థం కాదు. ఏం బానే ఉంది కదా అనిపిస్తే, మనం చాలా మోసంలో ఉన్నట్లే మనం అర్థం చేసుకోవాలి. నిజమైన క్రైస్తవ జీవితం అన్నది తెలుసుకుంటూ, నడుచుకుంటూ, దాని మీద ఆధారపడి యేసు ప్రభువారి కృప మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు. దైవ సేవకులనేవాళ్ళు గాని, విశ్వాసులనేవాళ్ళు గాని, క్రైస్తవ కుటుంబాలు గాని, ఏవి కూడా దేవుని మీద ఆధారపడ్డము అంటే చాలు ఎవరు కనిపించరు. ఎవరికీ ఇష్టం ఉండదు. ఏ కార్యక్రమాలు చేయమన్నా చేస్తారు. ఉపవాసం ఉంటే మీకు మంచి జరుగుతదంటే చేస్తారు. కానుకలివ్వండి మీకు బాగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఇచ్చేస్తారు. అబద్ధాలన్నీ నమ్ముతారు. దేవుని వాక్యాన్ని చూపించి దాన్ని వేరేగా మార్చి
వాళ్ళకి ఎవరికి అనుగుణంగా వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు ఎలాగో మాటలు చెప్తా ఉంటే ఆ మాటలను నమ్మేస్తా ఉంటారు. మనకు ఆశ్చర్యం కలుగుతది. నిజంగా గాని దేవుని వాక్యం చదువుకొని మనం క్రైస్తవ్యం గాని, కొన్ని సంఘాలు గాని మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తది. ఇటువంటి మాటలు చెప్తుంటే ఇంతమంది ఇక్కడ కూర్చొని వింటున్నారేంటి అనిపిస్తది మనకి. కానీ మనం అంటే ఇటువంటిది ఇంకా ఇంకా దేవుని రాకడ దగ్గరికొచ్చే కొలది ఇటువంటి మోసం పెరుగుతానే ఉంటది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుని రాకడ గురించి సూచనలు చెప్పండి. దేవుని రాకడొచ్చినప్పుడు ఎలా ఉంటది? అని ఇవన్నీ అడుగుతా ఉన్నప్పుడు, రెండవ రాకడ గురించి చెప్పండి అని అడుగుతా ఉన్నప్పుడు, ఆయన మొట్టమొదటిగా చెప్పిందేంటంటే, ఇదిగో ఇక్కడున్నాడు క్రీస్తు, అక్కడున్నాడంటారు నమ్మకండి అని యేసు ప్రభువారు చెప్పారు. అంటే ఏంటంటే ముఖ్యంగా దాన్ని ఆ వాక్యం యొక్క భావం ఏంటంటే, మోసం పెరిగిపోతది. మోసం. అంటే ఇదిగో ఇదే క్రైస్తవ్యం, ఇదే క్రైస్తవ్యం అంటే జనాలు ఈజీగా నమ్ముతా ఉంటారు. నిజమైన క్రైస్తవ జీవితం యేసు ప్రభువారు చూపించిన జీవితం, శిష్యులు చూపించిన జీవితాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోతుంటారు అందరూ కూడా. ఇటువంటి జనాలు పెరిగిపోతుంటారు. అయితే ఎందుకు దేవుడు మనకి ఈ విషయాలు బోధిస్తున్నాడు? ఎందుకు దేవుడు ఈ మాటలు మనకి బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడంటే మనం తప్పిపోకుండా. మనకి మనం ఈ మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మనం తప్పిపోకుండా దేవుని కృపని పట్టుకొని, యేసు ప్రభువాన్ని హత్తుకొని, వాక్యాన్ని హత్తుకొని బ్రతికే జీవితం మనకు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాలతో మన మనస్సుల్ని, మన మైండ్స్‌ని నింపుతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కోరుకునేది అది. మనం తప్పిపోయి నిత్య నరకంలో ఉండకూడదన్నది దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం యేసు ప్రభు వారిలో ఉన్నాము. యేసు ప్రభు వారిలో ఆ కృపలో బ్రతకాలని, అందులో ఉన్న నిత్యమైన సంతోషాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని, సమృద్ధి అయిన జీవితాన్ని అనుభవించాలని దేవుని కోరిక. అయితే అపవాది ఈ లోకము, మన శరీరం వి వాటికి ఆటంకాలుగా మనకు కనిపిస్తుంది. మన శరీరమే ఇటువంటి జీవితానికి ఆటంకంగా ఉంది. లోకం ఆటంకంగా ఉంది. మన సైతాను ఆటంకంగా, అపవాది ఆటంకంగా కనిపిస్తాం. ఈ ఆటంకాలన్నిటిని దాటుకొని మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి మాటల్ని గుర్తు చేస్తాడు. మనల్ని ఒక పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించాలని ఆయన ఈ మాటలను గుర్తు చేస్తున్నాడు. నేను చదువుతున్నాను చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాడు పౌలు భక్తుడు చెప్పండి యెరూషలేంకి? మొట్టమొదట వెళ్ళినప్పుడు 3 ఇయర్స్ కదా, 18వ వచనంలో ఉంది. 3 సంవత్సరాలు. ఆ తర్వాత రెండవ అధ్యాయంలో ఈ వచనంలో చూస్తే రెండోసారి మళ్ళీ యెరూషలేంకి వెళ్ళడం ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళారు? 14 సంవత్సరాలు. అంటే చూడండి 14 సంవత్సరాలు కూడా ఆయన దేవుని సువార్తని ప్రకటిస్తానే ఉన్నాడు. అయితే ఇప్పుడు యెరూషలేంకి ఎందుకెళ్ళాడు చెప్పండి ఆ వచనం ప్రకారం? ఇప్పుడు యెరూషలేంకి ఎందుకెళ్ళాడు? రెండో వచనం చదివి చెప్పండి. ఇప్పుడు ఎందుకెళ్ళాడు యెరూషలేంకి? రెండో వచనం. దేవుని దర్శనం ప్రకారం. అంటే దేవుని దర్శనం ప్రకారం అంటే అర్థం ఏంటి? మనం మామూలుగా అర్థం చేసుకోవాలంటే మనకు అర్థమైపోయింది. దేవుని చిత్తం, దేవుడు నడిపించాడు, దేవుడు చెప్పాడు వెళ్ళమని. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళమని చెప్పాడు యెరూషలేంకి. అందుకనే పౌలు భక్తుడు యెరూషలేంకి వెళ్ళాడు 14 సంవత్సరాల తర్వాత. అయితే ఇక్కడ చూడండి బర్నబాతోని తీతుని వెంట పెట్టుకొని టైటస్‌ని, బర్నబాని ఇద్దరిని పట్టుకొని వెళ్ళాడు. బర్నబాస్‌ని, టైటస్‌ని. బర్నబాని, తీతుని తీసుకొని ఇద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళాడని చెప్పారు. అయితే దీనికి ఒక కారణం ఉంది. ముందు వచనాలకెళ్తే మనకు అర్థమవుతది. వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాడు? వాళ్ళతో ఏం మాట్లాడాలనుకున్నాడు? అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఆయన్ని యెరూషలేంకి 14 సంవత్సరాల తర్వాత తీసుకెళ్లడంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ యొక్క 2 వచనాల్లోనే మనం చూస్తే. 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవ దర్శన ప్రకారమే వెళ్ళితిని,
మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరచుతుంది. ముఖ్యంగా ఇక్కడికి యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడు 14 సంవత్సరాల తర్వాత అంటే 14 సంవత్సరాలు కూడా ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆ యొక్క మాటలన్నీ చెప్తున్న మాటలు కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఎందుకంటే పౌలు భక్తుని కన్నా ముందే సువార్త కొంతమందికి తెలుసు. ఎవరికి తెలుసు? పౌలు భక్తుని కన్నా ముందే సువార్త ఎవరికి తెలుసు? శిష్యులకు తెలుసు. సో వాళ్ళు ఆల్రెడీ సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ఎక్కువగా వాళ్ళు యూదుల మధ్య పనిచేస్తా ఉన్నారు. అయితే వాళ్ళకి సువార్త తెలుసు. కాబట్టి వాళ్ళు గ్యారంటీగా నేను చెప్పేది కరెక్టా కాదా అన్నది వాళ్ళని కనుక్కుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి సువార్త తెలుసు. ఇప్పుడు ఒకవేళ పౌలు భక్తుడు కానీ ఏమైనా సువార్తను మార్చేస్తే వాళ్ళు గ్యారంటీగా ఇది సువార్త నువ్వు చేస్తున్న దాంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి అని వాళ్ళు చెప్పాలి. ఒకవేళ చెప్తే పౌలు భక్తుడు చెప్తున్న సువార్త నిలవదు కదా. అందుకని చూడండి వీళ్ళకి ఎంత చక్కగా వివరిస్తున్నాడో గలతీయులు ఆ యొక్క సంఘాలకి. మనకు కూడా ఈ యొక్క మాటలు చాలా విలువైన మాటలు ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న క్రైస్తవులు తప్పుడు బోధల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. తప్పుడు బోధకుల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదో అండి వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అనుకుంటారు. అలా చేయడం వలన ఏమవుతుందంటే మన సంఘాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు సరైన సువార్తని సువార్తకి ఆకర్షింపబడకుండా దినదినానికి రోజు రోజుకి మనం మన కుటుంబాల్ని, సంఘాలని కోల్పోయే అవకాశం ఎంతైనా ఉంది. విశాల్ మంగళవాడి గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన బిలీవరు, దేవుని నమ్ముకున్న ఆయన. క్రిస్టియన్ లిటరేచర్, క్రిస్టియన్ బుక్స్ రాస్తారు. అయితే ఆయన జర్నలిస్ట్గా కూడా ఉన్నాడు. అయితే ఆయన చాలా మంది ఆయన రాసే రాతలు అంటే న్యూస్ పేపర్స్లో, మ్యాగజైన్స్లో, మాస పత్రికల్లో వాటిల్లో ఆయన చాలా పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి మాటలు రాస్తారు. అంటే దళితుల గురించి, లేకపోతే క్రైస్తవుల గురించి, సమాజంలో జరుగుతున్నటువంటి వ్యతిరేకంగా లేకపోతే జరుగుతున్నటువంటి వీటి గురించి నిర్భయంగా ఆయన భారతదేశంలో జరుగుతున్న వాటిని నిర్భయంగా పుస్తకాల్లోని, పత్రికల్లోని వాటిలో రాసేసేవాడు. రాస్తే చాలా మంది ఆయన రాస్తుంటే చాలా మంది వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఆయన చంపేస్తామని బెదిరించేవాడు. బెదిరిస్తే ఆయన ఇప్పుడు మన దేశంలోనే ఉండట్లేదు, ఆయన్ని చంపేస్తాం, ఎలాగైనా ఆయన చనిపోతాడని తెలిసి ఆయన్ని కొంతమంది కలిసి వేరే దేశానికి ఆయన్ని తరలించేశారు. ఆయన ఒక పుస్తకం రాస్తా ఉన్నాడు ఇప్పుడు. ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ మీద, అంటే అట్ట మీద ఒక బొమ్మ వేస్తున్నాడు. ఆ బొమ్మ ఏంటంటే, ఆ బొమ్మ ఎలా ఉందంటే ఒక చర్చ్ ఉంది, బిల్డింగ్ ఉంది, చర్చ్ బిల్డింగ్ ఉంది. ఒక అంటే ఒక చర్చ్ బిల్డింగ్ మనకు కనిపిస్తా ఉంది, క్రాస్ కనిపిస్తా ఉంది. ఆ చర్చ్ బిల్డింగ్ మీద, అంటే టెర్రస్ మీద పైన చాలా మంది టెన్నిస్ ఆడుకుంటున్నారు. కొంతమంది ల్యాప్టాప్లు ఓపెన్ చేసి వాటి మీద పని చేసుకుంటున్నారు. కొంతమంది ఆ టెలిస్కోపుల్లో వాటిల్లో ఇదంతా చర్చ్ బిల్డింగ్ మీద జరుగుతుంది. ఈ సీన్ మీరు కొంచెం ఊహించుకోవాలి, ఆ కవర్ పేజ్ మీద బొమ్మ ఎలా ఉందని. కొంతమంది ఏమో అంతరిక్షంలోకి చూస్తూ వాటిని పరిశీలిస్తా ఉన్నారు. అంటే సైంటిస్టులు అలాంటి వాళ్ళు. పిల్లలు చాలా ఏకాగ్రత పుస్తకాలు అవి తీసుకొని పుస్తకాలు చదువుకుంటా ఉన్నారు చాలా మంది. ఇది ఆయన పుస్తకం మీద ఉన్నటువంటి కవర్ పేజ్ మీద ఉన్నటువంటి ఒక బొమ్మ. అయితే ఆయన పుస్తకం దేని మీద రాస్తున్నాడంటే ట్రూత్ ట్రాన్స్ఫార్మ్స్ అని పుస్తకం రాస్తున్నాడు. అంటే సత్యం అన్నది మనల్ని
మారుస్తుంది. సత్యం అన్నది మన జీవితాల్ని మార్చేసి రూపాంతరపు అనుభవంలోనికి మనల్ని తీసుకెళ్తుంది సత్యం అనేది అని ఆయన పుస్తకం రాయడానికి దానికి అట్ట మీద ఈ బొమ్మ గీశాడు. దీని అర్థం ఏంటంటే సంఘాలు సత్యానికి హత్తుకోకుండా, సత్యానికి స్టిక్ అయ్యి ఉండకుండా వాటి యొక్క దేనికైతే సంఘాలు స్థాపించబడ్డాయో ఆ కారణాన్ని కోల్పోతున్న కాలంలో మనం ఉన్నాం. అంటే సత్యానికి స్టిక్ అయి ఉండట్లే, అంటే సత్యాన్ని హత్తుకొని ఉండట్లేదు సంఘాలు. దానివల్ల ఏమవుతుందంటే సంఘం రూపాంతరపు అనుభవంలోనికి, సత్యంలోనికి దినదినం ఎదగాల్సింది, యేసు ప్రభు వారి స్వరూపంలోనికి ఎదగాల్సిన సంఘం ఏమవుతుందంటే రోజు రోజుకి లోకానుసారమైనటువంటి లోకంలోనికి మారిపోతా ఉంది, లోకంలాగా మారిపోతా ఉంది అని ఆ యొక్క అట్ట మీద ఉన్న బొమ్మ యొక్క ఉద్దేశం. అంటే ఈ సత్యం గాని, సువార్త యొక్క సత్యం గాని మనకు తెలియకపోతే సంఘాలు బంధకాల్లోకి వెళ్ళిపోతాయి, సైతాను బంధకంలోకి వెళ్ళిపోతాయి, సంఘాలు బంధింపబడిపోతాయి, వ్యక్తిగత జీవితాలు బంధింపబడిపోతాయి సత్యం తెలియకపోతే. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని చూడండి, దేవుడే నడిపించాలి పరిచర్య కానీ, మన జీవితాలు కానీ, వ్యక్తిగత జీవితాలు కానీ దేవుడు నడిపిస్తాడు. పౌలు భక్తుడిని యెరూషలేముకి దేవుడు నడిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. మన సంఘాలు, మన జీవితాలు దేవుడే నడిపిస్తున్నాడా? మన ఇష్టానుసారంగా మనం నడిపించుకుంటున్నామా? ఆలోచించుకోవాలి. చాలా మంది జీవితాలు పరిశుద్ధాత్మ దేవుని సంబంధం లేదు, యేసు ప్రభు వారి సంబంధమే లేదు, యేసు ప్రభు వారి యొక్క అధికారం మన జీవితాల్లో కనిపించదు. అందుకనే వివాహ వ్యవస్థ, వైవాహిక జీవితాలు, లేకపోతే మన కుటుంబాలు, మన సంఘాలు దేవునికి దూరం అయిపోవడానికి గల కారణం ఇదే, దేవుడు నడిపించడు. అందుకనే పౌలు భక్తుడు వాళ్ళకి కాంట్రాస్ట్ చెప్తున్నా, అంటే యువతల తప్పుడు బాధకుల జీవితాలు, వాళ్ళ నడిపింపు, వాళ్ళ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను యెరూషలేముకి ఎందుకు వెళ్ళాను? దేవుడు నడిపించాడు. దైవ దర్శనం ప్రకారమే నేను వెళ్తా ఉన్నా. అయితే నా ప్రయాసం వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో ఆల్రెడీనా అని అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశిష్టపరిచితం. ఇంకా ఎవరైతే ఎలక్టెడ్గా, ఎవరైతే అపోస్తలులుగా ఉంటున్నారో వాళ్ళల్లో ఇంకా ఎవరైతే వీళ్ళు దేవుని చేత మంచిగా వాడబడుతున్నారో, వీళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు సువార్త పరిచర్యకి అనుకుంటున్నారో వాళ్ళకి వినిపించండి తీసుకెళ్ళి, నేను చెప్తున్న సువార్త ఇది పక్కాగా అని. చూసారా, మనం కూడా మన సంఘాలు, మన కుటుంబాలు, మన జీవితాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని ఎవరైనా అంటే దేవుని చేత వాడబడుతున్న వాళ్ళని, నిజంగా దేవుని చేత వాడబడుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం వాళ్ళ ముందు ఓపెన్ అయిపోవాలి. వాళ్ళ ముందు మనం చేస్తున్న పరిచర్య, లేకపోతే మన ఆలోచన తీరట్లా ఉంది వాళ్ళ ముందు చెప్పాలి. అయితే అది దేవుడు నడిపించాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చిన సలహాలు ఇచ్చేస్తారు. కుటుంబ జీవితమైనా, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల సంబంధం సరిగ్గా లేదనుకోండి, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సంబంధాలు సరిగ్గా లేవనుకోండి, వాళ్ళు ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే, నేను చెప్పేది విశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి కాదు. విశ్వాసులైన వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు అని వాళ్ళకి దేవుడు ప్రేరేపించబడితే, దేవుని చేత ప్రేరేపించబడిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ జీవితాలు, అంటే వాళ్ళు ఓపెన్ అయ్యి వాళ్ళ ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, అంటే పరిశీలించుకొని, విమర్శించుకొని వాళ్ళ దగ్గర ఓపెన్ అయితే దేవుని యొక్క సహాయం, లేకపోతే దేవుని యొక్క సజెషన్లు దొరుకుతాయి. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ సలహాలు తీసుకోవడానికి లేదు. ఇది దేవుడు నడిపిస్తున్నాడా అని మనం అనుకుంటేనే మన విషయాలు వాళ్ళకి చెప్పాలి. దేవుడు నడిపిస్తేనే, దేవుడు మనకు అటువంటి ప్రేరేపణ మనకు కలిగితేనే
చూడండి ఎంత క్రైస్తవ జీవితం అన్నది ఎంత ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలన్నది మనకు తెలియజేస్తాం. ఏ విషయమైనా దేవుని మీద ఆధారపడాలి అన్నది మనకి పదే పదే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశదపరిచాడు. నేను చేస్తుంది వ్యర్థం ఆల్రెడీ నేను చేసి 14 సంవత్సరాలు నేను చెప్పిన మాటలన్నీ వ్యర్థమైపోతాయేమో అని కదా. కానీ పౌలు భక్తునికి తెలుసు, దేవుడు నడిపించాడు, ఈ మాటలన్నీ నాకు దేవుడు ఇస్తున్నాడు, నాకైతే ఇటువంటి జ్ఞానం రాదు. ఎందుకంటే ఆయన జీవితమే వేరేగా ఉంది. ఆయన ఇటువంటి వాటికి వ్యతిరేకి. ఎవరైతే ఇటువంటి మాటలు చెప్తున్నారో, స్వార్థ చెప్తున్నారో వాళ్ళని చంపడానికి, వాళ్ళని సమూలంగా నిర్మూలించడానికి ఆలోచించేవాడు కదా. సో అటువంటి ఆయన సంపూర్ణంగా సువార్త మీద అవగాహన, దేవుని యొక్క ప్రత్యక్షత సంపూర్ణంగా దొరికింది ఆయనకి. ఎలాంటి ప్రత్యక్షత దొరికిందంటే, శిష్యులకి ఎటువంటి ప్రత్యక్షత అయితే యేసుప్రభు వారు ఇచ్చారో, పేతురుకి లేకపోతే యోహానికి లేకపోతే ఈ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి ప్రత్యక్షత దొరికిందో, అంతకన్నా అటువంటి ప్రత్యక్షత అన్యుల మధ్య పనిచేయడానికి ఆయనకు కావలసిన ప్రత్యక్షత దేవుడిచ్చాడు. ఇది కావాలి. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో, ఎవరైతే సంఘాలు నడిపిస్తున్నారో, ఎవరైతే క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉంటున్నారో, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారో, దేవుని ప్రత్యక్షత అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితం పట్ల దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి. మన కుటుంబం పట్ల మనకి దేవుని ప్రత్యక్షత కావాలి. మన సంఘం పట్ల దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. లేకపోతే మనం సరైన పరిచర్య చెయ్యలేము. లేకపోతే సరిగ్గా కుటుంబాన్ని నడపలేము, సరిగ్గా సంఘాలని నడపలేము, వ్యక్తిగత జీవితాలని సరిగ్గా నడుపుకోలేము. అటు ఇటు అయిపోతూ ఉంటాయి. ఇది కావాలి. ఈ అనుభవంలోకి వెళ్ళాలన్నది మనకు కావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది చాలా కష్టం అండి అనుకుంటాం. ఒక విధంగా కష్టం. ఎలాగా? మన వైపు నుంచి ఆలోచిస్తే కష్టం. ఎలాగా? మనం ప్రయత్నం చేసి, లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఉండాలేమో, లేకపోతే అది చేయాలేమో, ఇది చేయాలేమో అని అనుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఆలోచించాం అనుకోండి, చాలా కష్టమైపోతుంది. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇటువంటి ఆలోచన తీరే నడిపించి అనేక మందిని మోసం చేసింది. ధర్మశాస్త్రాన్ని పాటించాలని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించిన అనేక మంది ఫెయిల్ అయిపోవడానికి, అనేక మంది తెలుసుకోలేకుండా అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ ఆలోచన తీరే. రేపటి నుంచి నేను చూడండి డిసెంబర్ 31 రాత్రి మనం అనుకుంటాం, రేపటి నుంచి ప్లాస్టిక్ వాడను, రేపటి నుంచి ఇది చేయను, రేపటి నుంచి ఇది బైబిల్ చదువుకుంటా, ఇలాంటివన్నీ మనం తీసుకుంటాం. జనవరి అవ్వక ముందే మనం అన్నీ గాలిలో కలిసిపోతాయి నిర్ణయాలన్నీ. ఇది పని చెయ్యదు. అందుకనే దేవుని మీద ఆధారపడాలని దేవుడు యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు వారి లాంటి జీవితం కావాలంటే యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆయన చెప్పినట్లు మనం చేయడమే మనం చేయాల్సింది. ఇంకంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు. కృప మీద ఆధారపడడం అంటే అదే. ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు కృపలోనే ఉంటున్నాడు. యెరూషలేము వెళ్ళలేదు. ఆయనకి అనిపించవచ్చు చాలాసార్లు, యెరూషలేము వెళ్ళి కలవాలేమో. పరిశుద్ధాత్మ దేవుడు అలౌ చేసి ఉంటాడు. 14 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అలౌ చేసి ఆ విషయాలు గలతీ సంఘాలకి వాటికి లెటర్లో ఉత్తరంలో రాస్తా ఉన్నాడు. అయినను 3వ వచనం చదువుతున్నాను చూడండి. నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఆహా, చూసారా ఏం చెప్తున్నాడు? తీతుని ఎందుకు తీసుకెళ్ళాడండి? ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. టైటస్ని పౌలు భక్తుడు ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడికి? టైటస్ ఎవరు? ఎటువంటి ప్రజల్లో నుంచి టైటస్ కన్వర్ట్ చేయబడ్డాడని తెలుస్తుంది, మారాడని తెలుస్తుంది. క్రైస్తవునిగా ఎటువంటి ప్రజల్లో నుంచి వచ్చాడు తీతు? 3వ వచనం చదివి చెప్పండి. గ్రీకు అంటే ఎవరు? వాళ్ళెవరు? అన్యజనులు. మనం రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం చూసాం. సో అన్యజనులకి రిప్రజెంట్ చేస్తున్నాడు టైటస్ అక్కడ. అన్యజనులు
ఎలాగ టైటస్ అన్యజనుల్లో నుంచి నమ్ముకున్నాడు, ఆయన ఏం సున్నతి పొందలేదు, అందుకని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. కానీ ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా ఈ సున్నతి పొందమని చెప్పలేదు. ఎవరు? దేవుని శిష్యులు, అపోస్తలు. అపోస్తలులో కూడా ఇంకా మెరుగ్గా దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా యెరూషలేములో సున్నతి పొందాలి అని చెప్పలేదు. అంటే అది అసలు సువార్తకి అటువంటిది అవసరమే. అంటే క్రైస్తవ జీవితం జీవించడానికి అవి అవసరం లేదు. ఆచారాలు, సున్నతి పొందడాలు, బయట వేషధారణలు, ఇవి ఏవి దేవుని కృపలో నిల్చోవడానికి, కృపలో జీవించడానికి వీటికి సంబంధం లేదు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే తీతుని పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించుంటాడు పౌలు భక్తుడు, నన్ను అర్థమైపోతుంది. తీతుని, బర్నబాని తీసుకొని వెళ్ళాలి. ఇంకా చూద్దాం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినదే. చూడండి, అంటే ఈ సున్నతి పొందాలి, ఇటువంటి కొత్త మాటలు ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయని అంటే స్వాతంత్ర్యం లేకుండా చేయడానికి, మన స్వాతంత్ర్యాన్ని దొంగిలించటానికి. అంటే ఇది ఎవరి క్రియ అండి? ఎవరి క్రియ ఇది? ఈ కపట సహోదరులు వెనక మనకి ఎవరు కనిపిస్తున్నారు? సాతాను. ఈ కపట సహోదరులు పాపం సైతాను బంధకాల్లో ఉన్నారు, సైతాన్ చేత వాడబడుతున్నారు. వాళ్ళు అనేక మందికి యేసు ప్రభు వారిలో మనకున్న స్వాతంత్ర్యాన్ని దోచుకోవడానికి చూస్తున్నాడు సైతానికి మనం దేవునిలో స్వతంత్రంగా బ్రతకడం ఇష్టం లేదు. మనల్ని బంధకాల్లో పెట్టి ఆచారాలు, పండగలు, వేషధారణలు, ఇవి అవి ఇటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కిందకి తీసుకెళ్ళిపోవాలన్నది సైతాన్ యొక్క ఆలోచన. సో కపట సహోదరుల వెనకున్న ఆ స్పిరిట్ ని మనం చూడగలగాలి. కపట సహోదరుల మీద మనకి ఏం ద్వేషం లేదు, కానీ వాళ్ళ వెనకున్న ఆత్మ భయంకరమైంది. అనేక మంది క్రైస్తవుల్ని, అనేక సంఘాల్ని, దేశాలనే పాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. అనేక దేశాలు, ఇంగ్లాండ్ దేశంలోంచి అనేక మంది మిషనరీలు మన దేశానికి వచ్చి ప్రాణత్యాగాలు చేసి దేవుని సువార్తను ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వెళ్తే అక్కడ సంఘాలే లేవు. చాలా తక్కువ సంఘాలన్నీ మాల్స్ అయిపోయినాయి, హోటల్స్ అయిపోయినాయి. పాత రోజుల్లో చర్చిలు జరిగే సంఘాలన్నీ కూడా ఇప్పుడు వ్యాపార ప్రదేశాలు అయిపోయినాయి. భయంకరంగా ఉంది. లోకం సంఘాల లోపలికి వచ్చేసింది, నిండిపోయింది. లోకం అంతా, మీరు లోకం చూడాలంటే చర్చికి వెళ్తే చాలు లోకం కనిపించేస్తుంది మనకి. టీవీల్లో చూడండి, ఫ్యాషన్ షోలు చేస్తూ ఉంటారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, గెంతుతూ ఉంటారు, అబద్ధాలు మనకు చూపిస్తూ ఉంటారు, అబద్ధం చూపించి మనల్ని ఏడిపిస్తారు, అబద్ధం చూపించి నవ్విస్తారు. ఇటువంటి అన్నీ కూడా సంఘాల్లో కనిపిస్తాయి ఈ రోజుల్లో. అలాగుంది ఇప్పుడు పరిస్థితి, అంత భయంకరంగా ఉంది. కపట సహోదరులు విచ్చలవిడిగా మనకి ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళ కడుపులు నింపుకోవడానికి, వాళ్ళు విలాసవంతమైన జీవితాలు జీవించడానికి అనేక మందిని దేవునిలో ఉన్న స్వాతంత్ర్యం తెలియకుండా వాళ్ళని బంధించేస్తున్నాడు సైతాన్ వాళ్ళ ద్వారా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు కూడా మోసపోతున్నారు వాళ్ళకి తెలియక. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఓ డబ్బులు చూస్తున్నాయి, విలాసవంతమైన జీవితం వస్తుంది, కారులు వస్తున్నాయి, మంచి మంచి ప్రదేశాలు తిరుగుతున్నాం, విమానాల్లో తిరుగుతున్నాం, పెద్ద పెద్ద హోటల్స్లో ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. ధనం, లోకం ఇవన్నీ చాలా మోసమైనవి. ధనాశ అన్నది, లోకంలో ఉన్న ఆశలు, ఆకర్షణలు మనల్ని మోసం చేసి దేవునిలో స్వతంత్రంగా బ్రతకకుండా చేసేస్తుంది మనల్ని.
ఈ ఆచారాలన్నవి మనకి చాలా సింపుల్‌గా కనిపించొచ్చు. సింపుల్‌గా కనిపించొచ్చు. మనం చూడండి క్రిస్మస్ పండుగ చేస్తారు. ఈస్టర్ పండుగ చేస్తారు. లేకపోతే ఇంకోటి గుడ్ ఫ్రైడే అంటారు. ఒకరోజు భయంకరంగా ఏడుస్తారు. 3 రోజుల తర్వాత నవ్వుతా ఉంటారు. ఏంటో తెలీదు. కదా! అవన్నీ బంధకాలు. ఈరోజు నవ్వు అంటే సైతాను, ఈరోజు నవ్వు అంటే ఈరోజు నవ్వుతాం. ఈరోజు ఏడు అంటే ఈరోజు ఏడుస్తాం. అది కాదు క్రైస్తవ జీవితం. అది కాదు. జైల్లో ఉన్నా సంతోషించి పాటలు పాడేది క్రైస్తవ జీవితం. పండగలు, పబ్బాలు చేసేది కాదు. కాదండి. కాదు క్రైస్తవ జీవితం అంటే అది కాదు. మా ఆలోచన తీరు, మన జీవన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తానుసారం దేవుని చిత్తం చేయాలంటే పక్కాగా మనం నిలబడాలి. సత్యానికి నిలబడాలి. సత్యం వైపు ఉండాలి. పరిచర్య అనేది ఇష్టం వచ్చినట్లు చేసేయడం కాదు. మనకేమనిపిస్తది, అయ్యో! ఇంత టైం వేస్ట్ చేసేస్తున్నామేమో, లేకపోతే అదేమో ఈ కార్యక్రమం చేసేద్దాం, ఆ కార్యక్రమం చేసేద్దాం అని 2, 3 ఒక సంవత్సరానికి ఒక 10 కార్యక్రమాలు చేసి, ఓహో! ఈ సంవత్సరం భలే చేశామండి అనుకుంటారు. ఒక్కటైనా దేవుని చిత్తంలో ఉందా అని ఆలోచించామా ఎప్పుడైనా? ఆలోచించుకోవాలా. మన జీవితంలో ఇంతవరకు తీసుకున్న నిర్ణయాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, సంఘ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుందామని భార్యాభర్తలు ఒక దగ్గర కూర్చొని అనుకున్నామా? ఆలోచించుకుందాం. యవనస్తులు, మీరు మీ కెరీర్ విషయంలో, వివాహం విషయంలో, ప్రతి దాని విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి నేను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాలన్నది మనం దాని మీద ఆధారపడాలి. అప్పుడు ఈజీగా మనకి దేవుడు దగ్గరవుతాడు. మనకు తెలియజేస్తాడు. మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడతాడు. చూడండి. స్వాతంత్రం దొంగిలించడానికి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరు వలన జరిగింది. సువార్త సత్యము 5వ వచనం. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. చూసారా? అసలు పొరపాటును గాడ ఇటువంటి వాటికి లొంగొద్దని చెప్తున్నారు. ఒక గంట కూడా ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు అన్నది యెరూషలేములో వాళ్ళకి తెలిసింది. పొరపాటును కూడా మనం అసలు దొంగ ప్రవక్తల్ని, కపట సహోదరుల్ని మనం నమ్మకూడదు. వేల మంది వెళ్ళొచ్చు గాక, లేకపోతే వేల మంది అక్కడ ఉండొచ్చు గాక, వందల మంది కనపడొచ్చు గాక, టీవీల్లో వాళ్ళే గొంతు చించుకొని అరుస్తూ మనకు కనిపించొచ్చు. మీకు డబ్బులొచ్చేస్తాయి, మీ ఇంట్లో ఉద్యోగాలొచ్చేస్తాయి, పెళ్ళిళ్ళయిపోతాయి. చూడండి ఈళ్ళకి అందులో జాబొచ్చింది, ఈళ్ళకి అన్నన్ని లక్షల జీతాలొచ్చేస్తున్నాయని మనల్ని మోసం చేస్తారు. ధనాశ చూపిస్తాడు. యేసు ప్రభువారినే సైతాను మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది చూడండి అక్కడ శోధనొచ్చినప్పుడు యేసు ప్రభువారు కొండ మీద ఉంటున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన చేసుకొని 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు పరిచర్యకి రాకముందు మనకు తెలుసు ఈ కొండ మీద ఆయన సైతాన్ చేసినటువంటి ఆ యొక్క శోధనల్లో ఒకటేంటంటే కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు. చివరికి యెరూషలేము కొండ మీదకి తీసుకెళ్ళిపోయి చివరి దగ్గరికి తీసుకెళ్ళిపోయి యేసు ప్రభువారిని ఇదంతా చూడు ఎంత అందంగా ఉన్నాయో ఇదంతా నీకు ఇచ్చేస్తాను. లోకం చూపిస్తున్నాడు. అందమైన ప్రదేశాలన్నీ చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నాడు. అదే శోధన క్రైస్తవులకి ఇప్పుడు అటువంటి స్కీమే, అటువంటిదే ఇప్పుడు మనకి కూడా సైతాన్ చేస్తున్నాడు. మీకు డబ్బులొస్తాయి, కార్లొస్తాయి, ఇల్లులొస్తాయి, ఆరోగ్యం బాగుంటది. ఇవన్నీ మనల్ని ఆర్థిక ఇబ్బందులు పోతాయి. రకరకాలుగా మనల్ని ఇది చేయడానికి, మన స్వాతంత్ర్యాన్ని యేసు ప్రభువారిలో మనం కృప మీద ఆధారపడే బ్రతుకుకు దూరం చేయడానికే చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినకుండా చేసేస్తారు ఇటువంటి వాళ్ళు. వీళ్ళందరూ చాలా కపటమైన వాళ్ళు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక గంట కూడా చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. 1 అవర్ కూడా, గంట కూడా ఎంటర్టైన్ చేయొద్దు ఇటువంటి వాళ్ళని. ఇటువంటి సిద్ధాంతాన్ని మీరు మార్చుకోవాలండి. మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారా? లేదా? లేకపోతే పదో వంతులు ఇస్తున్నారా? లేకపోతే అవి చేస్తున్నారా? చేస్తున్నారా? ఇటువంటి బట్టలు వేసుకుంటున్నారా? అవి చేస్తున్నారా? ఇవన్నీ ఏ తిండి తింటున్నారు? ఈ పండుగలు చేస్తున్నారా?
ఇవన్నీ కూడా మనల్ని బంధించేస్తాయి. నూతన నిబంధనలో ఇటువంటి రూల్స్ లేవు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపే మన రూల్. దేవుని చేత నడిపించబడేది క్రైస్తవ జీవితం అంటే. ఇది మనకు కావాలి. ఇది మనకు కావాలండి. అందుకోసమే దేవుడు పదే పదే రోమీలకు రాసిన పత్రికలో, ఈ పత్రికలో దేవుడు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ మాటలన్నీ మనమైన మన జీవితాలు మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. ఈ బంధకాల్లో పడిపోకూడదు. స్వతంత్రం లేని ఒక బానిస బ్రతుకులు మనకొద్దు. ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి, అలాంటి రూల్స్ లేవండి. లేవు. క్రైస్తవ జీవితంలో దేవుని మీద ఆధారపడతాం. దేవుడు ఏం చెప్పమంటే అది చేస్తాం. ఎంత ఇమ్మంటే అంత ఇస్తాం. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం. ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తాం. ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతాం. అంతే క్రైస్తవ జీవితం. చాలా సింపుల్. దేవుని వైపు నుంచి ఆలోచిస్తే ఆయన కాడి మోయడం సులభం అని ఉంది. దేవుని మీద ఆధారపడితే చాలా సులభంగా హాయిగా బ్రతికే అవకాశం. ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఎటువంటి ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఎటువంటి పరిసరాలు ఎలాగున్నా సరే సంతోషంగా దేవునిలో బ్రతికే అవకాశం క్రైస్తవ జీవితం. అది కావాలా? ఈ లోకానుసారమైన బంధకాల్లోకి వెళ్ళిపోయే అటువంటి ఈ కపట సహోదరులు చేస్తున్నటువంటి ఆ పనుల్లోకి మనం ఇన్వాల్వ్ అయిపోవాలా? ఆలోచించుకుందాం. ఒప్పుకోనలేదు. చూడండి, గంట అయినా లోబడ్డానికి ఒప్పుకోలేదు. 6వ వచనం, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమయో నేర్చుకొనను. చూడండి, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నిక అయిన వారు నాకేమీ ఉపదేశం. వీలైతే ఈ మాట నుంచి మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. మీరు ముందుగానే వీలైతే చదువుకొని వస్తే ఇంకా మీకు ఎక్కువగా అర్థం అవుతుంది. మీకేమన్నా డౌట్స్ వచ్చినా మనం మాట్లాడుకోవచ్చు. మీకేమన్నా సందేహాలుంటే అనుమానాలుంటే అడగొచ్చు. బ్రదర్, ఇప్పుడు పాల్ సెకండ్ టైం యెరూషలేము వెళ్ళాడు కదా. అదే సువార్త నేను పడిన ప్రయాస వ్యర్థమవుతుందో లేక వ్యర్థమైపోయిందేమో అని అంటే ఆయన చెప్పిన సువార్త కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి చెప్పాడా శిష్యుల దగ్గర? అంటే నిజంగా అంటే కన్ఫర్మ్ అంటే ఆయనకి తెలుసు. కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? పౌలు చెప్పిన మాటలు కరెక్ట్ కాదని సంఘాల్లోకి వెళ్ళి ఈ కపట సహోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా యూదులు మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వాళ్ళు ఎక్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఈయన మీద బ్లేమ్ చేస్తున్నారు. చూడండి, మొదటి శతాబ్దంలోనే ఇటువంటి సమస్య. ఇప్పుడు కూడా మనం సత్యం వైపు ఉంటే అనేక మంది మనకు వ్యతిరేకంగా ఉంటారు. మనం కానీ సత్యం వైపు ఉంటే అనేక మంది మన మీదకు విరిచిపడిపోతారు. అందుకని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడి ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పున్నా చెప్పండి అని ఎవరైతే సువార్తకు అథారిటేటివ్గా దేవుని చేత డైరెక్ట్గా వచ్చిందని చెప్తున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. ఈయనకు కూడా దేవుడు డైరెక్ట్గా చెప్పాడు. అయినా సరే వాళ్ళకి ప్రూవ్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడిని నడిపించాడు. అక్కడికి నడిపించి ఈ మాటలన్నీ ధైర్యంగా ఇప్పుడు చెప్తున్నాడు. ధైర్యంగా సువార్త, నేను చెప్పిన సువార్త సత్యం. మీరు సున్నతి పొందాల్సిన అవసరమే లేదు. యూదుల్లాగా అయిపోవాల్సిన అవసరమే లేదు. ఆచారాలు ఇవన్నీ పాటించాల్సిన అవసరమే. అది చెప్తాను. తీతుని తీసుకెళ్ళాను నాతో పాటు. ఒక్కళ్ళు కూడా తీతుకి ఆయనకి సున్నతి చేయండి అని ఇంకంతకన్నా మీకేం సాక్ష్యం కావాలి అని చెప్తున్నా. పదే మనం నేర్చుకుంటున్నటువంటి సువార్త, మనం వింటున్నటువంటి మాటలు కరెక్ట్ అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తున్నాడు. ఒకవేళ ఎవరికి ఏం సందేహాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రార్థన. మౌనతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా నాయన, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మరి మానవుని యొక్క స్వభావం ఎలాగో ఉంటుందో నాయన మా మధ్య మీరు వివరించి ఉన్నారు ప్రభా.
అయా నాయన మరి మనుషులంగా మేము తండ్రి తప్పుని చాలా త్వరగా నమ్మేటువంటి పరిస్థితుల్లో నాయన మరి మేము ఉన్నామని, వాటి నుండి తొలగిపోమని నాయన నీ వాక్యం సెలవిచ్చుచున్నది ప్రభువా. నిజమైనటువంటి సత్యంలో తండ్రి మేము నిలిచి ఉండాలని, మేము తప్పిపోకుండా నీ వాక్యాన్ని హత్తుకొని జీవించాలని ప్రభువా. నాయన మరి మీరు ఎంతగానో మాకు బోధిస్తున్నారు నాయన. మరి తండ్రి ఎటువంటి తప్పుడు బోధల్లోకి మేము వెళ్ళిపోకుండా మాకు సహాయం దయచేయండి ప్రభా. అయా నాయన మరి కపట సహోదరులు ఎంతో మంది తండ్రి మా చుట్టూ ఉన్నారు. ఎన్నో తప్పుడు బోధలు మా చుట్టూ ఉన్నాయి. అయితే నాయన మరి సర్వసత్యమైనటువంటి నీ వాక్యంలో తండ్రి నిలిచి ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎందుకంటే ప్రవ్వా మరి ముందున్న దినాల్లో వాక్యమే కరువైపోయినటువంటి రోజులు తండ్రి మేము చూస్తాం నాయన. ఇప్పుడే మేము మా హృదయంలోని వాక్యాన్ని భద్రపరుచుకుని స్థిరమైన పునాదిలో తండ్రి మరి మేము నిలబడి ఉండలేకపోతే ప్రవ్వా అయా మోసపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లోకి మేము ఎవ్వరం వెళ్లకుండా తండ్రి మరి నీ సత్యమైన సువార్తలో వాక్యంలో నిలబడి ఉండగలిగే కృపా సహాయం మా అందరికీ దయచేయండి తండ్రి. అయా మేము ఏది చేసినా కూడా సంపూర్ణంగా తండ్రి నీ చిత్తం మీద ఆధారపడి నీ యొక్క నడిపింపు ప్రకారం నడుచుకొని ప్రవ్వా ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా ఏ విషయంలో అయినా కూడా తండ్రి మరి నీ యొక్క చిత్తాన్ని కనుగొని దాని ప్రకారం మేము జీవించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా మరి కపట సహోదరులు నాయన మరి తప్పుడు బోధలు బోధించే వారిని ఒక గంట కూడా మీరు ఎంటర్టైన్ చేయొద్దని ఖండితంగా నీ వాక్యం సెలవిచ్చుతున్నది. అయా నాయన మరి వాటిని మేము గ్రహించుకొని అయా మరి మోసపోకుండా తండ్రి జాగ్రత్త కలిగి మేము ఉండుటకు కృప చూపండి ప్రభా. పదే పదే తండ్రి మరి మీరు ఎంతగా సెలవిచ్చుచున్నారో నాయన మరి నీ యొక్క కృపనే ఆధారం చేసుకొని మీరిచ్చిన స్వాతంత్రాన్ని ప్రభా సంపూర్ణంగా మేము అనుభవించుకుంటూ ముందుకు కొనసాగుటకు ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించండి నాయన. అయా నాయన ఆ దాసత్వంలోనికి తండ్రి మరి మేము వెళ్ళిపోకుండా తండ్రి మరి ఆ యొక్క పారంపర్యాచారాల తట్టు ఎవ్వరూ వెళ్లకుండా ప్రవ్వా నీ కృప మీదనే మేమందరం ఆధారపడి జీవించడానికి సహాయం దయచేయమని ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని బట్టి తండ్రి మీరు నేర్పించిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్.